వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. తెలివనోడితోనైనా మాట్లాడొచ్చు, మిడిమిడి జ్ఞానంతో మాట్లాడలేము. కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మంత్రులు అవగాహన లోపించింది వాళ్ళకి. ఆఖరికి నేర్చుకోండి, తప్పేం లేదు. గంగుల కమలాకర్ గారు చాలా లెక్కలతో సహా చాలా స్పష్టంగా చెప్పాడు. ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు కూలేశ్వరం అయిందన్నాడు. దయచేసి మీరందరూ కూడా షూట్ చేసిండ్రు. అంత బ్రహ్మాండంగా నీళ్లు సర్జిపుల్లకెళ్లి పంపుల ద్వారా ఇక్కడికి ఎత్తిపోస్తుంది. పక్కకి ఏమున్నది? కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్యాకేజ్ 8 అని రాస్తున్నది. అక్కడ ఎట్లా కూలేశ్వరం అవుతుంది? గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్యాకేజ్ 8 అని అక్కడ రాసింది. దయచేసి చూపిర్రి. రేవంత్ రెడ్డికి తెలియకపోతే అది కూడా రేపు పొద్దున సున్నం వేసినా ఎత్తాడు. దయచేసి టీవీ ఛానల్స్ చూపియండి, కాపాడుకోవాలి. గిట్టనే రాజముద్రను వరంగల్ కాకతీయులు ఒక ఎంబులంని తీసేస్తానని మొదటి రోజు ఆయన ముఖ్యమంత్రి తెల్లారు. నేను బేడ లొల్లి పెట్టిన తర్వాత ఆగింది అది. నేను దయచేసి అది కూడా మీరు చూపియండి. ఎందుకంటే ఆయన దాని మరిపిస్తా మారుస్తా అనేటువంటి అనే మనిషి రేవంత్ రెడ్డి. కాబట్టి దయచేసి అది చూడండి. కాళేశ్వరం ప్రాజెక్ట్ అని రాసి ఉంది అక్కడ. కూలేశ్వరం ఎట్లయితే గన్ని నీళ్ళు ఎట్లా వస్తాయి? దయచేసి మనం అందరం సంబరపడతాను, చాలా నీళ్ళు వచ్చాయని. రాలేదు. ఇలా ఉదయమో అక్కడ గేట్లు బంద్ చేసిండ్రు, ఎల్లంపల్లి గేట్లు బంద్ చేశారు. ఎందుకంటే ఎల్లంపల్లి నీళ్లు తగ్గిపోయినాయి. కేవలం ఇప్పుడు 13,000 క్యూసెక్లే ఇవ్వాలి. ఇప్పుడే నేను కార్లా సిడబ్ల్యూసీ మొత్తం లెక్కలు తీసిన. కేవలం 13,000 క్యూసెక్లే వస్తాను ఎల్లంపల్లికి. అందుకోసమే ఆపేశారు, గేట్ బంద్ చేసింది ఇవాళ పొద్దున. ఎల్లంపల్లి నీళ్లు ఎట్లొచ్చినాయి? ఆ కడెం ప్రాజెక్టు ఆదిలాబాద్ జిల్లాలో వర్షాలు పడ్డాయి కాబట్టి ఎల్లంపల్లికి 20 టీఎంసీ నీళ్లు నిండినాయి. మిగతాది ఇప్పుడు ఎత్తిపోస్తాడు. ఇదే రోజు ఇదే నిమిషం ఇప్పుడు మేడిగడ్డ దగ్గర 5,20,000 క్యూసెక్లు పోతాయి. ఇప్పుడు ఈ నిమిషానికి పొంగి పొర్లిపోతాంది. కారణము దండకారణ్యం, తర్వాత మహారాష్ట్రలో ఉన్నటువంటి గడిచోర్లి, మధ్యప్రదేశ్ లో ఉన్నటువంటి అడవి ప్రాంతాలకు వెళ్లి ఇలా పొంగి పొర్లి ఇలా నీళ్లు వస్తున్నాయి. 5,00,000 క్యూసెక్ల నీళ్లు పోతున్నాయి. మేమేం చెప్తున్నాం? అక్కడ మోటార్ ఆన్ చేస్తే సరిపోతుంది. కన్నాయపల్లి పంప్ హౌస్, అన్నారం, సుందిల్లా నుండి ఎల్లంపల్లికి నింపుకుంటేనే రేపు ఈ మోటార్లు పనిచేస్తాయి. లేకపోతే ఈ మోటార్లు కూడా బంద్ అవుతాయి. ఈ నీళ్లు కూడా రావు. వర్షాలు బాగా పడలేదు. అక్కడక్కడ క్లౌడ్ బర్స్ వల్ల కొంత వర్షం వచ్చింది, సంతోషపడుతున్నాం. అట్లీస్ట్ ఈ ప్రాంతంలోనే నాట్లేసుకున్నారు మన ప్రజలు. రేపు చాలా కష్టం. 5,00,000 క్యూసెక్లు మేడిగడ్డ దగ్గర అంటే లక్ష్మీ బ్యారేజ్ దగ్గర పొంగి పొర్లి సముద్ర పాలవుతాయి. దయచేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి మాటలు వినకు. ఆయన తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర లేదు. తెలంగాణ సమస్యలు, తెలంగాణ ప్రజల కష్టాలు, తెలంగాణ మనసుతోని, తెలంగాణ కళ్లతోని, తెలంగాణ గుండెతోని ఆలోచించిన నాయకులు కాదు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమితి గులాబీ జెండా వేసుకున్న ఏ కార్యకర్తనని అడుగు, ప్రతి విషయం చెప్తాడు. కాళేశ్వరం ప్రాజెక్టు, గోదావరి నది, కృష్ణా నది. ఆ అవగాహన మాకు వచ్చింది. నేను మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్షుని అడుగుతూ చెప్తున్నా, మీ ఎమ్మెల్యేలకు, మీ మంత్రులకి అవగాహన సదస్సులు పెట్టండి. ఫస్ట్ గోదావరి అంటేంది, కృష్ణా అంటేంది అవగాహన సదస్సులు పెట్టండి. నేను ఉత్తగా బదనాం చేస్తలేను. మన రేవంత్ రెడ్డి గారే మీటింగ్ లా దేవాదులు ఎక్కడున్నది, ఏ నది పరివాహ ప్రాంతం అని ప్రశ్నిస్తే మీ టీవీ ఛానల్లో, టీవీలలో చూపించారు. అవగాహన లోపం. అంటే దేవాదుల ప్రాజెక్టు ఎక్కడ ఉన్నదనేది గౌరవ ముఖ్యమంత్రికే తెలియనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు దయచేసి ఇవాళ మీకు అర్థమైతే మీరు పని చేస్తారు. నాకు తెలుసు మీకు అర్థమైతలేదు. ఇవాళ లోయర్ మానేర్ డ్యామ్ కు మొన్న మా శాసనసభ్యులు కమలాకర్ గారు వచ్చి చూసిండ్రు. మంచి నీళ్ళకు కూడా కష్టమయ్యేటువంటి రోజులు వస్తాయి. ఇలా
ఆగస్టులో అడుగు పెట్టినాం. ఆగస్టు సెప్టెంబర్ కూడా ఎల్నినో ఎఫెక్ట్ ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్తారు. మనం కోరుకుందాం దేవుడి దయ వల్ల వర్షాలు పడాలి. మరి పడని ఎడల నువ్వు ఇంత నీళ్లు కూడా రావు. ఎందుకంటే ఇప్పటికీ ఇలా పొద్దున్నే ఎల్లంపల్లి గేట్లు బంద్ చేసినావు, నువ్వు నీళ్లు వస్తలేవని. 20 టీమ్స్లు మాత్రమే ఎల్లంపల్లి ఉన్నాయి. ఇంకా మీదికెళ్లి ఆయన కడెం అండ్ ఎల్లంపల్లి నీళ్లు నిండినాయి. తెలంగాణలో ఏ బ్యారేజ్లో నీళ్లు లేవు. ఇలా ఎస్ఆర్ఎస్పీలో 28 పాయింట్ చిల్లర టీఎంసీల నీళ్లు ఎస్ఆర్ఎస్పీలో ఉన్నాయి. ఎల్ఎండిలో 3-4 ఉన్నాయి, 5 టీఎంసీలు ఉన్నాయి. మిడ్ మానేర్లో 12 దాటి 13కు వచ్చినాయి అంటారు. ఇంకా అది 26 టీఎంసీల నిండి కుండ అయితే 26 టీఎంసీలు కావాలి. 25 టీఎంసీలు ఎల్ఎండికి కావాలి. ఎస్ఆర్ఎస్పీలా ఇంకొక 50 టీఎంసీలు కావాలి. వర్షాలు పడకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. మరి మేడిగడ్డ దగ్గర 5 లక్షల క్యూసెక్ల నీళ్లు పోతాయి. నిన్న ఎన్డీఏసీ మీటింగ్ అయితే ఏమైనా మేము అనుకున్నాం ఏమైనా వాళ్ళ అనుమతి ఇస్తలేరేమని. మీరు అడగలేదు, వాళ్ళు ఇవ్వలేదు. అన్నారం సుందిల్లా కొంత ఫ్లోస్ అవుతాయి. నువ్వు నిజంగా కుంగుతాయి, వాటికి ఇబ్బంది అవుతుందంటే ఆ గేట్లు బంద్ చేసి పరీక్షించు, ఓ 2 రోజులు పరీక్షించు, నింపకు. ఇలా అన్నారం సుందిల్లా ఉన్న చిన్న చిన్న వరద పోయేదాన్ని ఆపు. సీపేజ్ ఉందా లేదా తెలుస్తుంది కదా మిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. అన్నారం సుందిలా నువ్వు ఎన్డీఏసీతో అసలు అడుగుడే తప్పు. ఆ బిల్లు అంతా నేను పార్లమెంట్ సభ్యుడుకున్నప్పుడు చూసిన. టీత్లెస్ టూత్లెస్ అథారిటీ అది. దానికి పనులు లేవు, నవల లేదు, దానికి సకంగా లేదు. ఎవడో దాంట్లో పని చేసే వాళ్ళు కూడా 10 మంది లేరు. పట్టుమని 10 మంది కూడా ఎన్డీఏసీ లేరు. అంతా మన సిడబ్ల్యూసీకి వెళ్ళి వచ్చి టెంపరీగా ఉండి కుర్చీలో కూర్చుంటారు. వీళ్ళు పోయినప్పుడు వచ్చి కూర్చుంటారు, లేదా ఆ ఆఫీస్లో కూడా 10 మంది కూడా లేరు. ఆ ఎన్డీఏసీ భూతం చూపిస్తున్నాడు రేవంత్ రెడ్డి. దయచేసి అన్నారం సుందిల్లా ఈ రెండింటి ద్వారా ఎల్లంపల్లి నింపుతేనే ఈ నీళ్లు వస్తాయి వచ్చే 10 రోజులు. లేకపోతే నా దృష్టిలో ఇవి కూడా ఆపచ్చు. ఎందుకంటే లేవు, నీళ్లు లేవు. ఉన్నే పట్టుబట్టినే ఎల్లంపల్లిలో 20 టీఎంసీ నీళ్లు. రేపు హైదరాబాద్ మహానగరానికి నీళ్లు తాగిచ్చే నీళ్లు అదే. కాబట్టి దయచేసి ఫస్ట్ అవగాహన తెచ్చుకోండి. అందుకే మనకు ఉన్నది మూర్ఖులకు చర్చ పెట్టలేము, మూర్ఖులతో మాట్లాడలేము. తెలిసినంతైనా మాట్లాడచ్చు, తెలియనంతైనా అర్థం చేపించచ్చు. తెలిసినంత మంచి చర్చించవచ్చు, తెలియనోనికి అర్థం చేపించచ్చు. మిడిమిడి జ్ఞానంతో ఏం చేయలేము. ఇవాళ కాంగ్రెస్ మంత్రివర్గం మిడిమిడి జ్ఞానం చాలా బాధిస్తారు. లక్ష్మణ్ గారు మంత్రి గారు ఎల్లంపల్లి నుండి మిడిమానేర్కి గ్రావిటీ ద్వారా పోతుంది, పంపులు ఎందుకు హరీష్ రావు అనవసరం కట్టిండు అని ఏదో అలాంటి స్టేట్మెంట్ పేపర్లో చదివినా. ఆయన ఎంతవరకు అన్నాడు అది నాకు తెలియదు. నేను ఈనాడు పేపర్లో ప్రముఖంగా రాసిన, ఈనాడు పత్రికలు నేను అది చదివిన వరంగల్లో. దయచేసి నా దృష్టిలో కాంగ్రెస్ పార్టీ ఈ గోదావరి నదీ జలాలు, కృష్ణా నది జలాలపైన అవగాహన మీటింగ్ పెట్టుకోండి. కేసీఆర్ పైన, గులాబీ జెండా పైన, బీఆర్ఎస్ పార్టీ పైన కక్షతో ఆలోచించకండి. మెదడుని ఫ్రీగా పెట్టుకుని ఆలోచించండి. ఇది మన అందరిది. రాజ్యాధికారం అనేది ఎల్లకాలం ఏమో చేతిలో ఉండదు, కానీ ఈ ప్రాజెక్టులు ఎల్లకాలం ఉంటాయి. కాబట్టి వీటిని అన్యాయం చేయకండి. ఇంత బ్రహ్మాండమైనటువంటి ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు అంటే వాడు గుడి దగ్గర, కాళేశ్వరం గుడి దగ్గర ఉన్న మేడిగడ్డనే కాళేశ్వరం అనుకుంటాడు ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎన్నిసార్లు చెప్పినా అర్థమవుతలేదు. కాళేశ్వరం అంటే మేడిగడ్డ కాదయ్యా కాదయ్యా కాదని చెప్తే ఆ రేవంత్ రెడ్డి కూలేశ్వరం అంటాడు. కూలేశ్వరం అయితే మరి గన్ని నీళ్ళు ఎట్లా పోతాయా రేవంత్ రెడ్డి? కాబట్టి దయచేసి కాంగ్రెస్ పార్టీకి అవగాహన లోపం ఉంది. అవగాహన చేసుకోవడానికి మంత్రులకి, ఎమ్మెల్యేలకి అవగాహన సదస్సు పెట్టవా మిస్టర్ మహేష్ కుమార్ గౌడ్. నా రిక్వెస్ట్ ఇది. మంచి ఇంజనీర్లను పట్టుకొచ్చి లేదా ఒక బస్సు యాత్ర పెట్టు, మీదొక బస్సు మాదొక బస్సు తిరుగుదాం. మీకు అర్థం కాకపోయినా మేము చెప్తాం. ఎక్కడ మేడిగడ్డ నుంచి చాలా నవ్వేస్తుంది. మేము కూడా ఎక్కువ ఉపయోగించలేదు. ఇవాళ రేవంత్ రెడ్డి రివర్స్ పంపింగ్ స్టార్ట్ చేసాడు. అది పూర్తిగా కేసీఆర్ గారు ఆలోచన. అది ఏది ఇప్పుడు ఈ నీళ్ళు ఇట్లా పోయి అక్కడి నుంచి వెళ్ళిపోయి రైట్కి పోయి రాంపూర్ పునర్జీవనం అంటే ఎస్ఆర్ఎస్పీలకు నీళ్లు పోస్తున్నవే. ఇంకా కాళేశ్వరం లోపల కేసీఆర్ గారు చివరిగా ఆలోచించినటువంటి అంశాన్ని నువ్వు ఇలా ఉపయోగించుకుంటున్నావు. కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రభుత్వము దాదాపు 95% ప్రాజెక్ట్ ని ఉపయోగంలో ఉన్నది. కాళేశ్వరం ప్రాజెక్టు కేవలము మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఉపయోగిస్తలేవు. అక్కడనే నీళ్లున్నాయి. 5 లక్షల టీఎంసీల నీళ్లు ఇలా ప్రవహిస్తున్నాయి ఇప్పుడు మధ్యాహ్నం 1 గంటకి.
జై తెలంగాణ.